హలో అండి. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హైదరాబాద్ ఫేమస్ కరాచీ బిస్కెట్స్ అండి. అవి ఇంట్లోనే ఈజీగా వితౌట్ ఎగ్ అండ్ వితౌట్ ఓవెన్తో చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో 3/4 కప్పు వరకు పౌడర్ షుగర్ని వేసుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు వరకు బటర్ని వేసుకోవాలి అండి. ఇది నేను బటర్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా యాడ్ చేస్తాను. 1/2 కప్పు వరకు బటర్ని వేసుకొని రెండింటిని కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని, 2 స్పూన్ల టూటీ ఫ్రూటీని, 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఆ వీడియో అనేది క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. 2 డ్రాప్స్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. చాలా స్మూత్గా కలుపుకోవాలండి, ప్రెజర్ పెట్టకుండా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక ఈ బౌల్లో మిల్క్ తీసుకున్నాను కదా, అదే బౌల్లో కొద్దిగా వాటర్ని వేసుకొని కొద్దిగా కలుపుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. అసలు ప్రెజర్ అనేది పెట్టుకుని చాలా స్మూత్గా మనం ఈ పిండిని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని కింద 1 కప్పు వరకు సాల్ట్ వేసాను. అండ్ లిడ్కి రబ్బరు అండ్ పైన ఉండే వెజిల్ తీసేసి లిడ్ని క్లోజ్ చేశాను. మీడియం హీట్లోనే 15 మినిట్స్ వరకు మనం ఈ కుక్కర్ని ప్రీ హీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బిస్కెట్స్ అనేటివి ఇడ్లీ ప్లేట్లలో చేస్తున్నాను కాబట్టి వాటిని ముందుగా నూనెతో లేదా నెయ్యితో అయినా గ్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యితో గ్రీజ్ చేశాను. ఇలా గ్రీజ్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ మైదా పిండిని ఇలా కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని బిస్కెట్స్ కూడా ఒకటే సైజులో ఉండాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత రౌండ్గా చుట్టుకొని ఈ విధంగా మీరు కావాలనుకుంటే సర్కిల్ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ షేప్లో అయినా చేసుకోవచ్చు. యాక్చువల్గా మన కరాచీ బేకరీలో స్క్వేర్ షేప్లు ఉంటాయి కదా, నేను ఆ విధంగా ట్రై చేస్తున్నాను. స్క్వేర్ షేప్లో ఈ విధంగా స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా టూటీ ఫ్రూటీని ఉంచుకోవాలి. పైన ఈ విధంగా ఉంచుకొని జెంటిల్గా ప్రెస్ చేయండి, గట్టిగా కాకుండా ఇలా ప్రెస్ చేసుకొని ఈ బిస్కెట్ని ఇడ్లీ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బిస్కెట్స్ని కూడా అన్నిటిని కూడా ఒకటే సైజులో వచ్చేలాగా తీసుకోవాలి. నాకు ఇక్కడ నేను తీసుకున్న పిండి 1/2 కిలో క్వాంటిటీకి 12 బిస్కెట్స్ అనేటివి వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇడ్లీ స్టాండ్లో ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక బిస్కెట్ పైన ఇలా డ్రాప్స్ వచ్చాయి కదా ప్లేట్కి, ఆ విధంగా అలా పెట్టుకున్నాం అనుకోండి, ఈవెన్గా కుక్ అవుతాయి బిస్కెట్స్ అనేటివి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత చూడండి, కుక్కర్ కూడా ప్రీ హీట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో బేస్లో ఒక గిన్నెని లేదా ఇలాంటి ఒక స్టాండ్ని పెట్టుకోండి. డైరెక్ట్గా ఇడ్లీ స్టాండ్ని పెట్టుకోకూడదు, దానిపైన ఇలా ఇడ్లీ స్టాండ్ని ఉంచుకోవాలి. ఇలా ఉంచుకొని ప్రెషర్ కుక్కర్ మూతను క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే 20 to 25 మినిట్స్ వరకు ఈ బిస్కెట్స్ని బేక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత నుంచి చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. నాకైతే 25 మినిట్స్కి కుక్ అయ్యాయి. ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేసినప్పుడు గట్టిగా తగిలాయి అనుకోండి మన చేతికి, అప్పుడు మనకి బిస్కెట్స్ అనేటివి తయారైపోయి ఉంటాయి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్స్ నుంచి పక్కకు తీసేసి దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత స్పూన్తో మనం వీటిని తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇడ్లీ స్టాండ్ వద్దనుకుంటే ప్యాన్లో కూడా మనం వీటిని చేసుకోవచ్చు. ప్యాన్ని సాల్ట్ వేసేసి 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్కి నూనెను లేదా నెయ్యితో గ్రీజ్ చేసుకొని బిస్కెట్స్ని దూరంగా ఉంచుకొని మీడియం ఫ్లేమ్లోనే 10 to 15 మినిట్స్ వరకు బేక్ చేసుకోవచ్చు. మీరు ఎలా కావాలనుకుంటే అలా ట్రై చేయండి. చూడండి, బిస్కెట్స్ కూడా చాలా క్రంచీగా ఉన్నాయి అండ్ ఈవెన్గా కుక్ అయ్యాయి. బిస్కెట్స్ అన్నీ కూడా చూడండి చాలా క్రంచీగా ఉన్నాయి కదా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.